హాయ్ అందరికీ, నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ. మీకు మ్యారినేషన్ చేయడానికి టైం లేనప్పుడు కానీ చికెన్ కర్రీ మాత్రం మంచి గ్రేవీతో రావాలి అంటే ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. తక్కువ మసాలాలతో చిక్కటి గ్రేవీ వచ్చేలాగా మంచి టేస్ట్తో గుమగుమలాడే చికెన్ కర్రీ ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి 3 స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేయండి. ఇవి దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా 1 కప్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయ చీలికల్ని, అలాగే 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించండి. తరువాత 2 మీడియం సైజు టమాటాలని సన్నగా తరిగి తీసుకోండి. ఒకసారి టమాటా ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా తిప్పుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా ఆనియన్ టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేయండి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. దానిలోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలయబెట్టుకొని దాని మీద మూత పెట్టి 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించండి. ఇలా ఉడికించినప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి చికెన్ పీస్ అనేది బాగా ఉడుకుతుంది. చికెన్ ముక్క ఇలా ఉడికినప్పుడు దీనిలోకి 2 స్పూన్ల కారాన్ని, మీ రుచికి తగ్గ ఉప్పునైతే యాడ్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని అయితే యాడ్ చేయండి. ఈ రెసిపీలో తక్కువ మసాలా యూస్ చేస్తున్నాం కాబట్టి చికెన్ మసాలా లాంటివి అయితే యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 7 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ ముక్కకు బాగా పడతాయి. ఇలా ముక్క బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో కొంచెం కొత్తిమీర, పుదీనాను యాడ్ చేయండి. అలాగే మీకు ఎంతైతే గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ని అయితే యాడ్ చేయండి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక ఉప్పు, కారం అన్నీ చూసుకొని మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేస్తే తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్తో గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా మ్యారినేషన్ చేసేంత టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద అయితే కామెంట్ చేసేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.